అందమైన మాయ. చూస్తుంటే ఇదేదో హారర్ మూవీ లాగా అనిపిస్తుంది. అందులో ప్రొడ్యూసర్ గారు వాళ్ళు చెప్తూ 40 రోజులు ఫారెస్ట్లో చాలా కష్టాలతో రకరకాల థ్రిల్స్తో చేశాము. మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా ట్రీట్ చేసి ఎవరికి కష్టం రాకుండా ప్లాన్ చేశారన్నారు. కొత్త వాళ్ళైనా ఒక మంచి సబ్జెక్టు హారర్ అనేది ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది. ఆ మాయలోనే హారర్ టైప్ ఫీలింగ్ ఉంది. మనం ఇంతకుముందు చూసాం ప్రేమ కథా చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. ఒక రొమాంటిక్ ఫిలింలో ఒక హారర్ మిక్స్డ్. సో అదే రేంజ్లో ఈ సినిమా కూడా కనబడుతుంది. నాగరాజు గారు నిర్మాణ ఆ కథా దర్శకత్వం వచ్చి దినకరన్ గారు, దర్శకత్వం మణీంద్రన్ గారు. వరల్డ్ టైటిల్ అది, అద్భుతమైన టైటిల్. అందులో కూడా మీరు హర్రర్ చిత్రం అని అందమైన మాయ అని పెట్టడం ఇంకొక వెరైటీగా ఉంది. ఇందులో ఏదో కొత్తదనం అనిపిస్తుంది. ఇందులోని నాగరాజు గారు నిర్మాత ఎవరైతే ఉన్నారో, నాగరాజు ఆల్రెడీ ఒక ఎడిటర్గా ఆయనకు మంచి అంటే ఫిలిం ఇండస్ట్రీ మీద మంచి పట్టున్న వ్యక్తి. సెన్సేషనల్ విజయం సాధించింది ఆ సినిమా. సో ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఆ హ్యాపీ మూడ్లో వచ్చి ఈ ఫంక్షన్లో పాల్గొంటూ చాలా సంతోషంగా ఉంది. అందమైన మాయ నాకు థ్రిల్లర్ హారర్ సినిమా చాలా ఇష్టం. అందుగురించి నేను ఇంతకుముందు పిజ్జా అనే సినిమా చేయడం జరిగింది. సో సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది థ్రిల్లర్ సినిమాకి, హారర్ సినిమాలకి. కానీ ఈ దర్శక నిర్మాతల్లో కానీ ఎవరు కూడా మాకు పరిచయం లేదు. అయితే ఈ యూనిట్లో మంచి మిత్రుడైనటువంటి బాబు నా కొలీగ్ చాలా కాలంగా, తను ఈ కార్యక్రమం ఎలా ఉంది తప్పకుండా రావాలని చెప్పుకోరినప్పుడు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఈ టైటిల్ చూసిన తర్వాత అందమైన మాయ. అందమైన మాయలు అనేటువంటి ప్రపంచంలో రెండు ఉన్నాయండి. ఒకటి ప్రేమ, రెండు సినిమా. ఈ సినిమా ప్రేమలో పడ్డా కానీ ఈ ప్రేమలో పడ్డా కానీ మనిషి దాంట్లో నుంచి బయటపడటం చాలా కష్టం. ఎన్ని కష్టాలకు వచ్చినా సరే సినిమా అనేటువంటి తీయాలి, సినిమా పట్ల తమకున్న ప్యాషన్ని, సినిమా పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకోవాలనేటి ఆ లక్ష్యంతో ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటారు. ముఖ్యంగా ఔత్సాహిక నిర్మాతలు. ఈ రోజున సినిమా ఇండస్ట్రీ ఇన్ని సినిమాలు వస్తున్నాయి. సంవత్సరానికి 110 సినిమాలు, 120 సినిమాలు, దాదాపు 200 సినిమాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సినిమా గురించి పెద్దలు ఆల్రెడీ దాని గురించి చెప్పారు. మాయ అంటేనే అందమైంది. చూసావా అతను మాయలో పడ్డాడు అంటారు. అంటే మాయ అంటేనే అందం. అందానికి ఒక అందాన్ని యాడ్ చేశారు ఈ సినిమాలో. అంటే అందమైన అందం.